జై శ్రీకృష్ణ. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, ఈ ధ్యాన యోగము అధికముగా భోంచేయు వారికి, అస్సలు భోజనం చేయని వారికి, అలాగే అధికంగా నిద్రపోయే వారికి, అలాగే ఎప్పుడూ మేలుకొని ఉండు వారికి కలగనే కలగదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పెను. ధ్యాన యోగమునకు సహాయభూతములుగా ఉండు ఆహార విహారముల గురించి ఈ శ్లోకంలో చెప్పడమైనది. ఆహారం అనేది పరమార్థ సాధనలయందు గొప్ప విషయము కాదని తలంచి కొందరు ఆహారం గురించి పట్టించుకోరు. కానీ భగవానుడు ఆహారం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండవలనని గీతలో ఎక్కువసార్లు చెప్పడమైనది. ఒక చిన్న మేకు సరిగ్గా లేకుంటే గొప్ప యంత్రం కూడా పనిచేయదు. అలాగే ఆహారమును సరిగ్గా తీసుకొనకపోతే మనిషి పని కూడా అంతే. అమూల్యమైన ఈ మానవ జీవితమును బంధ విముక్తికై ప్రయత్నించవలెను. ఈ ఉత్తమ జీవితమును అతి నిద్రతో, అతి ఆహారంతో వ్యర్థం చేయటం మంచిది కాదు. ఆహారము, నిద్ర జీవితమునకు అవసరమే. ఎంత అవసరమో అంతే ఉండవలెను. ఎక్కువగా భోజనం చేయటం వలన శరీరం బరువెక్కి మత్తెక్కి ఉండటం వలన ధ్యానమందు కూర్చొనుటకు సాధ్యం కాదు. ధ్యానమందు శరీరం, శిరస్సు, కంఠము చక్కగా నిలపడం అనేది అస్సలు సాధ్యపడదు. ఒకవేళ బలవంతంగా కూర్చొని ధ్యానం చేసినా నిద్ర వస్తుంది. ఒకవేళ నిద్ర రాకున్నా శరీర భారంపైనే ధ్యాస ఉంటుంది. ధ్యానంలో శరీరం దాటి, ఇంద్రియములను దాటి, మనస్సును దాటి అవతల ఉన్న ఆత్మ వద్దకు పోవలసిన వారు అటువంటి శరీర భారం అనే ధ్యాస దగ్గరే నిలిచిపోతారు. ఈ విధంగా ఎక్కువ ఆహారం తీసుకొనటం వల్ల ధ్యానము చేయలేరు. అలాగే ఏమీ ఆహారం తీసుకొనని వారికి ధ్యానం కుదరదు. ఎందుకంటే ఆహారం వల్లనే శరీరము, మనస్సు ఏర్పడుతుంది. ఆహారం తీసుకొనని వారికి శరీరము, మనస్సు క్షీణించిపోతుంది. శరీరము కూర్చునుటకు గాని, మనస్సు ధ్యానించుటకు గాని శక్తి ఉండదు. కాబట్టి ధ్యానయోగి శరీరము బలహీనపడేంత వరకు మాటి మాటికి ఉపవాసం చేయకూడదు. ఎప్పుడైనా ఆరోగ్యం కొరకు ఏకాదశి తిథులలో ఉపవాసం చెయ్యాలి. ఈ విధంగా ఎక్కువ ఆహారం తినడం వల్ల కలిగే నష్టాలు, తక్కువ ఆహారం తినడం వల్ల కలిగే నష్టాలు తెలుసుకుని మితమైన ఆహారం తీసుకోవాలి. అలాగే నిద్ర విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అతిగా నిద్రపోయినా, తక్కువగా నిద్రపోయినా శరీర నిర్మాణమునకు ప్రమాదము. కాబట్టి శరీర నిర్మాణమునకు అవసరమైనంత నిద్రపోవాలి. విశ్రాంతి ప్రతిరోజు అవసరమై ఉన్నది. కాబట్టి నిద్ర, ఆహారము రెండూ శరీర నిర్మాణమునకు అవసరమైనంత మితంగా ఉండవలసిందే. జై శ్రీకృష్ణ.